ఫ్రెండ్స్, ఇవాళ మనం న్యూ వరల్డ్ సినిమా నేమ్ వినగానే ఇదేదో సైన్స్ ఫిక్షన్ మూవీ అనుకోకండి. మొత్తం అంతా ఉత్త లతుకు పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి. మూవీ స్టార్ట్ అవగానే మనకి గోల్డ్ మైన్ అని చెప్పి పెద్ద కంపెనీని చూపిస్తారు. చూడడానికి అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లా కనిపిస్తున్నా పచ్చి ఆకుగౌడి బ్యాచ్ మొత్తం అంతా. ఈ ఓల్డ్ మైన్ అనేది పెద్ద మాఫియా గ్యాంగ్ లేండి. గోల్డ్ మైన్, విస్కీ మైన్ అని చెప్పి ఈ డీలింగ్లు, స్మగ్లింగ్లు అన్ని చేస్తూ ఉంటారు. అయితే కొరియాలోనే ఇది చాలా పెద్ద ఆర్గనైజేషన్ అంట. ఈ మాఫియా ఆర్గనైజేషన్ మొత్తానికి హెడ్ ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఈ మూందాలుగాడు. ముందుకైతే ఊళ్ళో ఉన్న గ్యాంగ్స్టర్లు అందరూ చెత్తకొప్పల పక్కన ఓకొక్కలా కొట్టుకుంటూ ఉండేవాళ్ళంట ఎక్కడ పెడితే అక్కడ. ఈ మూందాలుగాడు ఈ ఆర్గనైజేషన్ పెట్టి ఎదవలందరికీ సూట్లు బూట్లు వేసి ఒక పెద్ద కంపెనీ లాగా నడుపుతున్నాడు. ఇప్పుడే ఈ మూందాలను చూస్తాం మనం. జడ్జి గారి కాళ్ళ వెళ్ళబడి ఎలాగోలా బెయిల్ తెచ్చుకున్నాడు లేండి. ఏమైందంటే ఈ మూందాలుగాడు నానా కష్టాలు పడి గ్యాంగ్స్టర్లందరినీ తెగ మేపుతున్నాడు. అయితే వీళ్ళ మధ్యలోనే ఎవరికో మన మేత సరిపోలేదో ఏమో మూందాలుగాడు సీక్రెట్లన్నీ పోలీసులు చెప్పేయడం వల్ల పోలీసు వచ్చి వీడిని అరెస్ట్ చేశాడు. నిన్న సాయంత్రం బెయిల్ కింద రిలీజ్ అయ్యి వచ్చాడు. ఈ మేత బ్యాచ్ ఆకుగౌడీలందరూ ఇప్పుడు ఈ గ్యాంగ్ లో ఉన్న స్పై గాడు, పోలీసుడు ఎవరో ఉన్నాడుగా, మరి వాడెవడో కనుక్కోవడానికి తెగ ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే మనకి ఈ సియోకు ఈ సోక్ గాడిని చూపిస్తారు. ఈడే మన హీరో. మన సోక్ గాడు ఈ ఆర్గనైజేషన్ లో చాలా పవర్ఫుల్ మెంబర్. బాగా ఉన్నతమైన స్థాయి దాకా వచ్చేసాడు. టీమ్ లీడర్ దాకా అయిపోయాడు అంట ఆల్మోస్ట్. అయితే ఈ సోక్ గాడు ఎలాగోలా హెచ్ఆర్ తో కాంటాక్ట్లు, ఈవినింగ్ ఈవెంట్లు, అన్ని రకాల ప్లాన్లు బాగా చేసి వీళ్ళ మధ్య ఉన్న ఒక స్పై గాడిని పట్టుకుంటాడు. పట్టుకోవడం వీళ్ళు ఎలాగో మామూలుగా పట్టుకోరు కదా, సూట్ వేసుకుంటే సాఫ్ట్ పర్సన్ అయిపోయారు కదా. పాపం వాడిని పట్టుకుని వాళ్ళ కొడతా ఉంటారు. అసలు వాడు నిజంగా వాడా కాదా అనే తెలుసుకునే ఛాన్సులు కూడా ఎవరికి ఓ పక్క పాపం వాడు మూలుగుతూనే ఉన్నాడు. ఓదే నేను కాదురా, చిన్న ఎంక్వైరీ అయినా చేస్తా ఉండదు, సడన్ గా నా మీద పడ్డాడేంట్రా అని చెప్పి ఓ పక్క వాడు కాల్ చేస్తున్నాడు. కానీ ఎదవలందరికీ చెవుడు ఉన్నట్టుంది. ఎవడో వెండు ఈయన్ని లేపేసి అలా సముద్రం దగ్గర తీసుకుని వెళ్ళి సముద్రపు గాలి చూపించి డబ్బాలో పడేసి ఆ సముద్రంలోకి తోసేస్తారు. ఇంకో పక్క మన ముసోడు మూందాలుగా ఉన్నాడుగా, చాలా రోజులు బయటకు వచ్చాడు జైల్లో నుంచి. మరి ఆడుకో పోతున్నట్టున్నాడు కారు వేసుకుని. ఇటు బండి వేసుకుని పోతూ ఉంటే సడన్ గా ఒక ట్రక్ వచ్చి గుద్దేస్తుంది. నాకు కాసేపు అర్థం కాలేదు నిజంగానే ఈ మాఫియా లీడరా కాదా నీడు. లింగుమంటూ ఒకే ఒక కారు వేసుకుని పోతున్నాడు. మళ్ళీ ఆడేమన్నా ట్రాఫిక్ లో పోయి యాక్సిడెంట్ అయ్యాడా అంటే అంత పెద్ద రోడ్డు అంతా ఖాళీగా ఉంది. ఆడు సైన్స్ ట్రక్ వస్తుందన్న విషయం కూడా కనిపించలేదు. ఏదోకే ఓ పక్క మిగతా బండి వాళ్ళందరూ మూసుకొని అదే రోడ్డు మీద ఖాళీగా ఉన్నారుగా, ఆ సిగ్నల్ పడేదాకా ఈ ఆత్త మీద డైరెక్ట్ గా ట్రక్ కింద పడిపోయాడు. ఏదైతేనే మొత్తం మీద మూందాలు కూడా పచ్చడి అయిపోయాడు. వెంటనే అంబులెన్స్లు అన్ని వచ్చేసి ఆ పచ్చడిని ఎత్తపోయి హాస్పిటల్లో పడేసి ఉంటారు. ఇప్పుడు ఆర్గనైజేషన్ చూసుకుంటే ఇందులో ముగ్గురు మెయిన్ లీడర్స్ ఉంటారు అనమాట. అంటే ఆ మూందాలు గడి కింద ఆ ముగ్గురులో ఒకడు ఇక్కడ కనిపిస్తున్న లీ. కట్ చేస్తే మన సీక్ గడు ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఉంటాడు. ఈడు ఇక్కడ కిందకు వచ్చాడంటే అటు నుంచి వస్తున్నాడు చూడండి, ఫస్ట్ టైం కోట్ వేసుకొని నడుతున్నట్టున్నాడు. ఈడినేమో చోంగ్ అనమాట. మన చోంగ్ గడు చూడడానికి గుడి బయట చెప్పులు కొట్టేసేవాళ్ళ ఉన్నా. నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా ముగ్గురు మెయిన్ లీడర్స్ ఉంటారని. అదే గోల్డ్ మైన్ ఆర్గనైజేషన్ లో. అందులో ఒకడు రెండోవాడు మన హీరో సియోక్ గడు ఈ చోంగ్ గడి కిందే పనిచేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మన చోంగ్ ఇంకా సియోక్ ఇద్దరు చిన్నప్పటి నుంచి మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. దీని వల్లే వస్తున్న వాళ్ళందరూ దండాలు దాదా అని చెప్పి చోంగ్ గడికి చెప్తున్నా. వాడే లీడర్. మన సోక్ గడు మాత్రం ఈ బొంగు మొహం గడికి దండాలు ఒకటే అని చెప్పి నీ లగేజ్ నువ్వే మోసుకొని రాదా అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు సోక్ గడు ఇంకా చాంగ్ ఇద్దరు బండి లోపల పోతూ ఉన్నారు. మరి ఆ మూందాలు కూడా పచ్చడైపోయాడు. వెళ్ళి వాడిని కలవాలి కదా. ఇప్పుడు ఆన్ చూడడానికి ఇలా పోతూ ఉంటారు. అప్పుడే ఈ చోంగడు మన హీరో సోక్ గడికి గిఫ్ట్ తెచ్చేస్తాడు. ఏం గిఫ్ట్ ఇచ్చాడు అంటే ఈ వాచ్ తెచ్చింటాడు. ఇప్పుడు ఈ వాచ్ నాకు ఎందుకు తెచ్చిచ్చావు అని సియోక్ గడు అడిగితే ఇడేం చెప్తాడంటే మన సియోక్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అనమాట. ఓకే, అందుకు తెచ్చిచ్చాడు అనుకున్నా. ఆవిడ ప్రెగ్నెంట్ అయి ఉంటే ఈ అకేషన్ కి ఈడికి ఎందుకు వాచ్ తెచ్చిచ్చాడు గిఫ్ట్ గా. సరేలేండి మన సియోక్ గడు ఆ గడియాన్ని తీసుకుని దాన్ని చూసి మళ్ళీ వాడు మోహనేసి కొడతాడు. ఏమంటాడంటే ఒరే చోంగు, నువ్వు చూడడానికి బక్క చిక్కిన బికారోడ్లా ఉంటావని నాకు తెలుసు, కానీ నీ దగ్గర వేల కోట్ల ఆస్తి ఉందన్న విషయం కూడా నాకు తెలుసు. ఇట్లాంటి కోటిలో కొట్టేసిన వాచ్లు తీసుకొచ్చి నాకు ఇవ్వమాక, కాస్ట్లీ అయితే మాత్రం ఇవ్వు అని చెప్పి అంటాడు. దాంతో ఈ చాంగడు కోపం వచ్చి ఎదురుగా ఉన్న డ్రైవర్, ఎంప్లాయీలు వాళ్ళని అంటాడు. అంటే రోలెక్స్ వాచ్ తేండా అని చెప్తే కోటిలో కొట్టేసిన డోలెక్స్ వాచ్లు తెచ్చారు. ఇప్పుడు అందరూ కలిసి హాస్పిటల్ కి వచ్చేసి ఉంటారు. డాక్టర్ బయటకు వచ్చి సారీ అండి మేము చాలా కష్టపడ్డాం, మీరు కానీ ఇంకొక 5 నిమిషాలు ముందే తెచ్చున్నా లేదా మా సీనియర్ డాక్టర్ ని ముందే మీరు కన్సల్ట్ అయ్యి ఉన్నా ఏదో చెప్పబోతాడు. అప్పుడే ఈ పక్కన ఉన్నాడు డాక్టర్ ని పట్టుకుని లాగేసి అదే సూటు బూటు వేసుకొని దిగుతున్నాం అని చెప్పి మా దగ్గర ఎదవసోళ్ళు వాగమాక, పోసి కైమా కింద కొట్టేస్తామని అంటే అప్పుడు చెప్తాడు సారీ అండి మీ పచ్చడి మేము కాపాడలేకపోయాం, ఆ మూందాలు గడు ఎప్పుడో సచ్చాడు, బండి గుద్దక ముందే గుద్దుతాదనేమో భయంతోనే పోయినట్టున్నాడు అని చెప్తాడు. చూడడానికి ఉన్న వాళ్ళందరూ తెగ బాధపడుతూ ఉన్నారు అన్నట్టే కనిపిస్తారు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎలాగో మన మూందాలు గడు పోయాడు కదా, ఇప్పుడు ఈ ఆకుగౌడి బ్యాచ్ మొత్తానికి గోల్డ్ మైన్ కి కాబోయే నెక్స్ట్ లీడర్ ఎవడు. ఈ మ్యాటర్ కోసం మామూలుగా అయితే ఇప్పుడు అందరు కలిసి గొడవ పడాలి. కానీ అలాగే మూందాలు గడు పోయాడు కదా, పోతే పోయాడని అక్కడే వదలలేదు. ఇప్పుడు పెద్ద దినం చెయ్యాలి, అందరికి భోజనాలు పెట్టాలి. అందులో చికెన్లు, మటన్లు, కొయ్యావులు కదా, కుక్కలు, పిల్లులు, రకరకాల వంటలు వండించాలి. ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. పోయింది పెద్ద డాన్ కదా. ఇవి చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న పెద్ద లీడర్కి ఏం తెలిసిద్దంటే ఇంత పెద్ద ఫంక్షన్ జరుగుతుంది కదా, ఇక్కడ పోలీసులు కూడా వచ్చాయని తెలుస్తుంది. వెంటనే ఇప్పుడు బయటకు వచ్చి పోలీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న కెమెరా లాక్కొని దాన్ని పగలగొట్టేస్తాడు. ఇక్కడే మనకి ఇక్కడ పోలీస్ హెడ్ ని చూపిస్తాడు. పాపం ఇతను అలా బయటకు వచ్చి నేను నీకేం అన్యాయం చేశామయ్యా, 4 ఫోటోలు ఏవో తీసుకుంటున్నాం అంతే కదా, దినం ఫోటోలు మహా అయితే పేపర్లో వేస్తాడు, నానా సంఘం లాగితే మాకు ఈ కెమెరా కొనిచ్చాడు డిపార్ట్మెంట్ లో అని చెప్పి పాపం బాధలు చెప్పుకుంటూ ఉంటాడు. అప్పుడే ఈ లీడర్ గాడు 4 డబ్బులు ఇసేసి ఏదుకొని నిలుపుండగా అని అంటాడు. ఇంకో పక్క చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ తెగ ఆలోచిస్తూ
ఉంటారు. నెక్స్ట్ కాబోయే అసలు ఆ లీడర్ ఎవడో, ఆ కొత్త లీడర్ ఎవడో అని ఎదలందరూ కలిసి దాని సాఫ్ట్వేర్ కంపెనీ నడిపినట్టేగా నడుపుతుంది. మామూలుగా అయితే సెలెక్ట్ అయితే నెక్స్ట్ న్యూస్ పేపర్ లో కూడా ఏది చెప్తారు లీడర్ వీడని. ఇలా పోలీసులు మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తం ముగ్గురికి ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఈ గోల్డ్ మైన్ కి మెయిన్ లీడర్ అయ్యే ఛాన్స్. ఒకడేమో చాంగ్ గాడు, అదే మన హీరో బెస్ట్ ఫ్రెండ్. ఒకడేమో లీ గాడు, ఇంకోడు ఈడెవడో సూకి అంట. వీళ్ళు ముగ్గురు మెయిన్ లీడర్స్ అని చెప్పాను. వాళ్ళ ముగ్గురు చూపిస్తారు. ఆ తర్వాత ఈ పోలీసులు అందరూ సీక్రెట్ గా చాలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ సీక్రెట్ లేదో నేను చెప్పను, ఎందుకంటే ఇప్పుడున్న పేర్లే గుర్తుండి సావట్లేదు. అంత మందిని చూపించి వచ్చాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం మాట్లాడుకున్నారో చెప్తే ఇంకో 4 పేర్లు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ సీక్రెట్ వాళ్ళ దగ్గర ఉంచుకోమని చెప్పండి. ఇప్పుడు మన హీరో సియోగ్ గన్ చూస్తే వాడు ఏదో ఆడుకుంటూ ఉంటాడు. పిల్లలంతా కూర్చొని ఆడుకుంటున్నాడంటే కాదంట. ఈవిడెవరంటే ఈవిడెవరో పర్సనల్ మేనేజర్ అంట. పర్సనల్ గా వచ్చి ఈవిడతో పాటు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. సియోగ్ గడ్ ఏమంటాడంటే ఇంకో 2 రోజుల్లో మీటింగ్ ఎట్టబోతున్నారు. ఆ మీటింగ్ లోనే మనకు అర్థమైపోద్ది ఆర్గనైజేషన్ కాబోయే నెక్స్ట్ లీడర్ ఎవడనేది అని చెప్పి పెళ్ళాంగి చెప్పిన డీటెయిల్స్ అన్ని ఇవిడికి చెప్తూ ఉంటాడు. ఈ పాప కూడా ఏదో విషయం ఇడికి చెప్పిద్ది. ఆ మాట వినగానే ఇడికి ఒళ్ళు మండిపోద్ది. ఏంటి అని చెప్పి వెంటనే కారు ఎక్కేసి అలా స్పీడ్ కి వెళ్తా ఉంటాడు. ఇదేదో పాడుపడ్డ సిటీలో ఉంది. దీని లోపలికి అలా వచ్చేస్తాడు. నెక్స్ట్ ఒక పాడుపడ్డ బంగ్లా లోపల పోతాడు. లోపలికి వెళ్ళి చూస్తే ఇందాక పోలీస్ ఆయన కనిపించాడు కదా. అదే బాబు చిల్లర లేదయ్యా, కెమెరాలో బ్యాటరీలు కొనాలయ్యా అది ఇది అని చెప్పి కాల్ చేశాడు. వాడు కెమెరా పగలగొట్టినప్పుడు ఆ పోలీస్ హెడ్ ఈ సందులో ఉంటాడు. వెంటనే ఇంకా మనోడు కూడా ఇక్కడికి వస్తాడు. అయితే ఇప్పటికే అర్థమైపోయి ఉంటది కదా ఆ మూందాలు గడు జైల్లోకి వెళ్ళి ఇలా చేసింది, ఇలా సీక్రెట్లని ఒక్కొక్కటిగా రివీల్ చేస్తుంది. మొత్తం మన హీరో గాడే. ఈ సియోగ్ గాడే ఎన్నో సంవత్సరాల నుంచి అండర్ కవర్ లో పనిచేస్తూ ఉన్నాడు. ఎన్నో ఏళ్ళంటే 8 ఏళ్ల నుంచి ఈ సియోగ్ గాడు ఆ గోల్డ్ మ్యాన్ చైర్మన్ ని పట్టించడానికి ఇక్కడున్న బతుకంతా వదిలేసి నిజంగానే 8 ఏళ్ల నుంచి ఇదే గ్యాంగ్ లో ఎడ్డి సాకిరీ చేస్తూ ఆకుగౌడి నుంచి మేనేజర్ స్టేజ్ దాకా ఎదుగుతూ వచ్చాడు. ఎందుకని మూందాలు గని పట్టిద్దామని. ఎడ చూస్తే మూందాలు గడేమో ఎవడో పట్టించిన దాకా కూడా ఆకుండా డైరెక్ట్ పోయి ఆ ట్రక్ కింద తలెట్టాడు. ఇక్కడ దాకా బానే ఉంది. ఇప్పుడు ఏమైందో వాడు ఎందుకు ఆ ముసలోడిని పట్టుకుని అలా బాధ పెడుతున్నాడంటే ఈడేమన్నాడంటే అదే ఈ పోలీస్ హెడ్ మనోడు ఇంకా అక్కడే ఎక్కువ రోజులు పని చేయాలంటున్నాడు. విషయం ఏంటంటే సియోగ్ గడు ఆ మూందాలు గడు పచ్చడైపోగానే ఈ కాంట్రాక్ట్ నుంచి తప్పుకోవచ్చు. అంటే ఇంకా సీక్రెట్ ఏజెంట్ లా ఆడ పని చేయాల్సిన పని లేదు. అక్కడి నుంచి మానేసి బయటకు వచ్చేయచ్చు. పోలీస్ హెడ్ ఏమంటాడంటే నువ్వు అంత స్టేజ్ దాకా వెళ్ళావు, అక్కడ ఆ ఏదో కంపెనీలో నువ్వు ఆల్మోస్ట్ మేనేజర్ అయిపోయావు. ఇప్పుడైతే నువ్వు ఇంకా మన డిపార్ట్మెంట్ కి పని చేయాల్సింది చాలా ఉంది. నువ్వు అక్కడే పని చేయాలి, ఇంకో ఛాన్స్ లేదు నీకు. నీ వైపు ప్రెగ్నెంట్ కూడా అయిందంటగా, మొన్ననే మాకు తెలిసిందే, నువ్వు ఎక్కడే పని చేయాలంటాడు. ఇంకా మన సియోగ్ గడు ఇష్టం లేకపోయినా వదలలేడు. ఇటు పక్క చూస్తే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన సీక్ గాని వదిలేదు. అటు చూస్తే ఆకుగౌడి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనోడిని వదలనుకోండి. సో ఇప్పుడు చేస్తున్న పనే కొంచెం కంటిన్యూగా చేస్తే ఇంకా హ్యాపీగా బతకొచ్చు. ఇటు చూస్తే ఆర్గనైజేషన్ వాళ్ళు అంతా మొత్తం మళ్ళీ మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటూ ఉన్నారు. 2 రోజులు నానా గోలా నానా వ్యవసాయ చేసి అలా మాట్లాడుకున్నాక అప్పుడు ఒక డెసిషన్ కి వస్తుంది. ఏంటి ఎవరు లీడర్ చేస్తామని కాదు, అంత సీన్ లేదు. లీడర్ని ఎలా చెయ్యాలి అనే టెక్నిక్ ని డిసైడ్ అయ్యారు ఇంత రోజులు ఆలోచించి. అదేంటంటే ఓట్లేసి ఆర్గనైజేషన్ లో ఇంకా మెయిన్ మెంబర్స్ అంతా ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి ఓట్లు వేస్తారు. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళే ఇంకా ఈ గోల్డ్ మైన్ కి లీడర్. ఈ ప్లాన్ వేయడానికి 2 రోజులు కష్టపడ్డారంట. ఇప్పుడు ఈ ఓటింగ్ ప్రాసెస్ చాంగ్ గాడు ఉన్నాడుగా బెస్ట్ ఫ్రెండ్, ఆడికి ఇంకా ఈ లీ గాడు, ఈ ఇద్దరు లీడర్స్ మధ్య జరిగిపోతుంది. 3వ లీడర్ గాడు ఇంకొకటి ఉండాలి కదా అంటే వాడు ఆటలో అట్టిపండు గాడు అంట. వాడు ఉన్నా సరే ఉన్నాడన్న విషయం కూడా ఎవడు పట్టించుకోడు చుట్టుపక్కల. సో ఇప్పుడు వీళ్ళిద్దరే మెయిన్ లీడర్ గా పోటీ చేయబోతున్నారు. ఇప్పుడు ఏదో మీటింగ్ అయిపోయి ఉంటది, ఇంకొన్ని రోజుల్లో ఓటింగ్ జరగబోతుంది. మన చాంగ్ గాడు టైం ఉంది కదా అని చెప్పి పక్క ఊరికి ఎక్కడికో పోతూ ఉంటాడు. అదే లీడర్ చాంగ్ గాడు. మన సియోగ్ గాడు సెక్యూరిటీ ఇస్తూ వీడి కింద కదా పని చేస్తుంది, వీడు తీసుకొని పోతూ ఉంటాడు. చాంగ్ గాడు ఏమంటాడంటే నేను చైనా పోతున్నాను రా, ఆ లీ గాడు ఇందులో గెలవడానికి నానా వ్యవసాయం చేసి పెంట చేస్తాడు ఖచ్చితంగా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలన్నీ చెప్తూ ఉంటే అప్పుడే సడన్ గా ఒక కారు అలా స్పీడ్ గా వచ్చి గొద్దతలేండి. లీగాడు ఉంటాడు బండి లోపల, ఈడొచ్చి ఓడిపోవడానికి రెడీగా ఉండగా చాంగ్ అని చెప్పేసి బండి తీసుకొని పక్క నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ చాంగ్ గడు పోయి వాళ్ళ అనుచరులకి సియోగ్ గడికి అందరికి పార్టీ ఇస్తాడు. ఇప్పుడు సీక్ గడు మళ్ళీ పర్సనల్ మేనేజర్ దగ్గరికి వస్తాడు. ఇక్కడికి వచ్చి నెక్స్ట్ మన పోలీస్ డిపార్ట్మెంట్ చెయ్యబోయే మిషన్ ఏంటో చెప్పు అని చెప్పి పాపను అడుగుతాడు. దానికి ఈవిడేమో అబ్బాయి అని నేను నీకు చెప్పకూడదు, అసలు నీకేం చెప్పొద్దని చెప్పి అంటది. ఇవిడేదో రోబోట్ ఉన్నట్టుంది, రోబోట్ మాట్లాడినట్టే మాట్లాడుతుంటారు కదలకుండా. నేను నీకు ఏడు చెప్పా, నువ్వు మాత్రం నాకు అన్ని చెప్పాలంటది. దాంతో మన సియోగ్ గడికి ఒళ్ళు మండిపోద్ది. చీనా బతుకు దీని బదులు ఆ గోల్డ్ మైన్ ఆర్గనైజేషన్ లో ముసల్డాన్లకి గోల్డ్ పీక్కునే పని చేసిన నేను హ్యాపీగా ఇంకా మంచి పొజిషన్ లోకి వెళ్ళేవాడిని. ఆడే నాకు ఎక్కువ రెస్పెక్ట్ ఉంది, అందరూ నన్ను పెద్దోళ్ళ చూస్తా ఉంటారు. ఎడ చూస్తే ఈ డిపార్ట్మెంట్ చూస్తే నన్ను ఎవడో కూడా పట్టించుకోవడు అని అంటే దానికి పాప ఏమనిద్దంటే నువ్వు ఎంత ఏడిసినా నేను నీకు ఏ ఇన్ఫర్మేషన్ చెప్పనయ్యా, నాకు చెప్పొద్దు అన్నది. మూసుకొని నువ్వు చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదో చెప్పి వెళ్ళంటే ఈడొచ్చి ఇంకా చెప్పేస్తాడు. ఆ బెస్ట్ ఫ్రెండ్ చాంగ్ గాడు ఉన్నాడుగా, వాడు చైనా పోతున్నాడు అని చెప్తాడు. ఇంకో పక్క ఈ లీ గాడు ఉన్నాడు కదా, ఇప్పుడు ఆ లోపల ఆర్గనైజేషన్ వీళ్ళిద్దరి మధ్య కదా పోటీ జరగబోతుంది. ఇప్పుడు ఈ లీ గాడు ఓటర్లందరినీ ఒక్కొక్కరిగా పిలిపించి వాళ్ళందరినీ బెదిరిస్తా ఉంటాడు. అందరినీ పిలిచి ఒక్కొక్కడికి 2,000 రూపాయలు బస్సుకి ఛార్జీలు, ఒక ఓటర్ ఇస్తాను, అన్ని మూసుకొని ఓటేసేయాలని చెప్పి చెప్తూ ఉంటాడు. వచ్చిన వాళ్ళందరూ ఓ బిర్యానీ ప్యాకెట్ కూడా ఎక్స్ట్రా ఇప్పించారంటే మా ఓటు మీకేనండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకో పక్క ఈ చాంగ్ గాడు ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాడు. సియోగ్ గాడు వీడిని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయడానికి వచ్చి ఉంటాడు. అయితే అప్పుడే సియోగ్ గాడు గమనిస్తాడు చుట్టుపక్కల అంతా అండర్ కవర్ ఆఫీసర్లు అదే ఎయిర్పోర్ట్ లో పడి బాగా వెయిట్ చేస్తూ ఉన్నారు. చాంగ్ గాడిని ఏం చేద్దాం అనుకుంటున్నాయేమో. అయితే ముందుగా ఎయిర్పోర్ట్ నుంచి చైనా పోవాలి కదా చాంగ్ గాడు, దానికి చెకింగ్ బాగా జరుగుతుంది. ఇక్కడే పోలీస్ ఆఫీసర్ హెడ్
ఇక్కడికి వచ్చి మా చాంగ్ ని సైడ్ తీసుకొని పోయి మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి, మీరు బస్సు ఎక్కే ముందు అదే విమానం ఎక్కే ముందు చేయాలని చెప్పి తీసుకొని వెళ్తాడు. చాంగ్ ని ఇప్పుడు తీసుకొని పోయి వాడికి ఏవేవో డీటెయిల్స్ అన్ని చూపిస్తూ ఆ గోల్డ్ మైన్ లో గబ్బు పనులన్నీ ఇలా చేస్తున్నారు, ఇదిగో డీటెయిల్స్ ఫైల్స్ అని చెప్పి ఏదో పుస్తకం ఎత్తాడు. అది చూడగానే చాంగ్ కి అర్థమైపోద్ది మన గ్యాంగ్ లో పాపం ఎవడనో చంపేసి పడేసాం మనం, కానీ వాడులా లేడు, ఇంకోటి ఎవడో ఉన్నాడు మన గ్యాంగ్ లో ఇంకా సీక్రెట్ ఏజెంట్ ని పట్టుకోవాలి ఎలాగైనా అని చెప్పి అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు పోలీస్ హెడ్ ఏమంటాడంటే, నువ్వు మరి ఆలోచించమాక, నిన్ను పట్టుకుంటా పిసికేస్తా గిల్లేస్తా అంటే మీరు ఎలాగో వినగన్న విషయం నాకు తెలుసు, ఓ పని చేద్దాం, నువ్వు వెళ్ళి డైరెక్ట్ గా లీ గాని మాకు పట్టించాయి, నీ అపోజిషన్ ఎలాగో వాడే కదా, నువ్వు గాని వాడిని పట్టించావంటే మేము ఎత్తపోయి వాడిని జైల్లో పడేస్తా, నువ్వు హ్యాపీగా సోలోగా గెలిచేయచ్చు, నువ్వే గోల్డ్ మైన్ కి లీడర్ అయిపోవచ్చు అని చెప్తాడు. దానికి చాంగ్ గాడేమో అట్నే నేను బాగా ఆలోచిస్తాను చెప్పిన విషయం, ఎలాగో ఇప్పుడు విమానం ఎక్కాలి కదా, విమానంలో కూర్చొని బాగా ఆలోచించాక చెప్తానులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ చాంగ్ గాడు ఆ లాయర్ తో ఈ పార్క్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా, ఆ పోలీస్ హెడ్ యొక్క డీటెయిల్స్ వాడి టీం యొక్క డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ కనుక్కోమని చెప్తాడు. ఇంకో పక్క ఈ పోలీస్ హెడ్ ఏం చేస్తాడు, డైరెక్ట్ గా అలా లీ గాడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎదుగా నువ్వు చేసిన గబ్బు పనులన్నిటికీ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నిన్ను అరెస్ట్ చేయడానికి మా దగ్గర వారెంట్ కూడా ఉంది, ఏదో కాల్ చేయకుండా సైలెంట్ గా వెనకాల వచ్చి అసలే నాకు ఆయాసం ఎక్కువ అవుతుంది ఈ మధ్య అని చెప్పి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే లీ గాడు అడుగుతాడు, సరేలేదా నీతో పాటు నేను వస్తాను కానీ నాకు నిజం చెప్పు, చాంగ్ గాడే కదా ఇవన్నీ చేసి నన్ను పట్టించింది అని అడుగుతాడు. దానికి పోలీసు ఏమో అయ్యుండొచ్చు అవ్వవచ్చు అని అంటాడు. ఇంకో పక్క ఈ చాంగ్ గాడిని చూస్తే వాడు ప్రశాంతంగా చైనా పోయి ఆ సూప్ కుక్క సూపో పిల్లి సూపో ఏదో ఒకటి ప్రశాంతంగా తాగుతూ ఉంటే వీడికి ఈ ప్రశాంతత కూడా లేకుండా వెంటనే ఇన్ఫర్మేషన్ వస్తుంది, లీ గాడిని పోలీసులు అరెస్ట్ చేసి పడేశారు, పాపం ఈ విషయం తెలియగానే సూప్ లేదు తొక్కలేదు, నేను తాగను పార్సిల్ చేసేయండి, నేను ప్లేన్ లో తాగుతా అని చెప్పి వెంటనే మళ్ళీ విమానం ఎక్కేసి కొరియాకి రిటర్న్ వచ్చేస్తాడు. వచ్చి రాగానే ఎయిర్పోర్ట్ నుంచి ముందుగా డైరెక్ట్ గా జైలుకి వెళ్ళిపోతాడు లీ గాడిని కలవడానికి. లీ గాడిని వెళ్ళి కలుస్తాడు. అక్కడ కూర్చొని చాంగ్ ఒక్క మొక్క కూడా అసలు ఏం మాట్లాడు, లీ గాడు ఏమో మాట్లాడుతూనే ఉంటాడు, నువ్వే కదా నన్ను పట్టించింది, నేను అసలు ఏమనుకో నిజం చెప్పు, నువ్వే పట్టించావు, ఇంత డీటెయిల్డ్ గా డీటెయిల్స్ అన్ని అంత కరెక్ట్ గా వాడితే గట్టపోతే లేకపోతే అని అడుగుతూ ఉంటాడు. చాంగ్ గాడికి అసలు ఇప్పుడు ఏమి అర్థం కాదు, ఎదవకి నేను ఇప్పుడు ఏం చెప్పినా నమ్మే ఛాన్స్ లేదు, వీడు నమ్మడం నాకు తెలుసు ఆ విషయం అని, వీడితో ఏమైనా మాట్లాడడం కూడా దండగని చెప్పి డైరెక్ట్ గా ఆ పోలీస్ హెడ్ దగ్గర పోతాడు. ఆ పోలీస్ హెడ్ దగ్గరికి వెళ్ళిపోయి ఆడ కూర్చొని స్వీట్ బాక్స్ ఇస్తాడులేండి, స్వీట్ అంటే స్వీట్లు ఎందుకు ఉంటాయి నిజంగానే, అది ఇంటి ఇప్పటికిప్పుడే పోతాడు, దాని లోపల అన్ని డబ్బులు కట్టలు ఉంటాయి, అతనేమో యాక్షన్ తెగ చేస్తాం నాకు అర్థమైంది, ఇవన్నీ వద్దు ఇప్పుడు ఈ డబ్బులు తీసుకొని సైలెంట్ అయిపోగా అంటే ఈ పోలీస్ ఆయన మాత్రం డబ్బులన్నీ కింద పడేస్తాడు. ఇంకో పక్క సియోగ్ గన్ చూస్తే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ కదా, వాడు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించి అన్ని చూపించుకుంటూ ఉంటాడు. అప్పుడే వీళ్ళ ఆవిడికి ఫోన్ వచ్చింది, ఎవరు చేశారు, పోలీస్ హెడ్ గాడు చేశాడు, ఈడెందుకు చేశాడు ఇప్పుడు అంటే వీళ్ళ వైఫ్ కూడా ఒక సీక్రెట్ ఏజెంటే అంట. సియోగ్ గాడు అక్కడ వాళ్ళ గజ్జా ఆర్గనైజేషన్ లో సీక్రెట్ ఏజెంట్ లాగా పనిచేస్తున్నాడు కదా, ఆ సీక్రెట్ ఏజెంట్ కింద ఇంకో సీక్రెట్ ఏజెంట్ గా ఈ అమ్మాయిని పెట్టాడు. ఆడేమో 8 ఏళ్ల నుంచి సీక్రెట్ ఏజెంట్ లాగా ఆడే ఎక్కపోయాడు అని అనుకుంటే ఈవిడ అన్ని ఏళ్ల నుంచి సీక్రెట్ ఏజెంట్ అని చెప్పి ఈయన పెళ్లి చేసేసుకుని పిల్లలు కూడా కనేసింది. ఇప్పుడు ఏమనిద్దంటే స్టార్టింగ్ నుంచి నువ్వు చెప్పినట్టే విన్నాను, నీ ఏదో గబ్బు మాటలన్నీ విని సీక్రెట్ అని సీక్రెట్ గా పెళ్లి చేసేసుకుని పిల్లల్ని కూడా కనేసాను అదే సీక్రెట్ లో, ఇంతకు మించి నేను సీక్రెట్ గా ఏ పని చేయడం నా వల్ల కాదయ్యా, ఇంకా నుంచి నేను నా ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేద్దాం అనుకుంటున్నాను, మా ఆయన ఏం చేసినా ఇంక నుంచి నీకు అసలు ఏం చెప్పను, నీ ఏదో పనులు ఏమైనా ఉంటే ఇంకెవరన్నా పెట్టించుకొని పని చేయించుకో, నేను రిజైన్ చేసేసానని చెప్పింది. సర్లేండి ఈవిడైనా తీసుకోక ఒక మంచి నిర్ణయం తీసుకుంది, ఆడ ఉన్న వేస్ట్ ఈడి దగ్గర పని చేసినా వేస్ట్, ఏ పని లేదు. ఇంకో పక్క ఈ చాంగ్ గాడు ఉన్నాడు కదా, వాళ్ళ లాయర్కి డీటెయిల్స్ అన్ని కనుక్కోమని చెప్పాడు పోలీస్ ఆయనవి. అప్పుడే వీడు చైనా యొక్క హ్యాకర్స్ అందరినీ ఉపయోగించుకొని ఆ మెయిన్ హెడ్ ఉన్నాడు కదా పోలీస్ హెడ్, అతని యొక్క డీటెయిల్స్ అతని యొక్క కొలీగ్స్ అతని కింద పని చేసిన వాళ్ళు డీటెయిల్స్ అన్నిటిని లాగుతాడు. ఆ డీటెయిల్స్ అన్ని చూడగానే చాంగ్ గడికి షాక్ అయిపోయి ఒళ్ళు మండిపోద్ది. వెంటనే బెస్ట్ ఫ్రెండ్ సియోగ్ గడికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి వెంటనే మన అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉందా అక్కడికి వచ్చే నువ్వు, నీకు సర్ప్రైజ్ ఉంది రాదా నీకే చూపించాలి అని అంటాడు. మన సియోగ్ గడు గచ్చగచ్చ ఉనిగిపోతా ఉంటాడు, వీడికి ఎక్కడ విషయాలని తెలిసిపోయా, ఇప్పుడు వెళ్తే ఆయన కైమా కింద కొట్టేస్తాడేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. సియోగ్ గడు ఇప్పుడు ఇక్కడికి కొంచెం భయంగా వచ్చేసి ఉంటాడు. వచ్చి రాగానే కుర్చీ వేసుకొని ఇక్కడ దర్జా కూర్చోన్నాడు. వీడు రాగానే వెళ్ళి అక్కడ డ్రమ్ ఉంది కదా డ్రమ్ ఓపెన్ చేయరా అంటాడు. సియోగ్ గడు ఏమో కొంచెం భయంగానే బలిసిందంట, ఆ డబ్బా ఓపెన్ చేయడానికి నన్ను పిలిచేవింది, నువ్వే ఓపెన్ చేసుకో అంటాడు. చాంగడే వెళ్ళి ఓపెన్ చేయరా అంటాడు. మనోడు అలా భయంగానే వెళ్ళి నెమ్మదిగా ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి చూస్తే లోపల పాప ఉంటది, ఎవరో మనోడు వైఫ్ కాదులేండి. సియోగ్ గడు రోజు పోయి డీటెయిల్స్ ఇస్తూ ఉంటారు కదా సీక్రెట్ ఏజెంట్ అమ్మాయికి. ఈ చాంగడు మన సియోగ్ గడు ఇక్కడ రాకముందే కొంతమంది ఆకురౌడీలను పంపించి ఆ అమ్మాయిని బాగా తన్నిచ్చి ఇక్కడ తీసుకొని వచ్చి ఉంటాడు. ఇలా డ్రమ్ములో పడేసాడు. పాపం ఈ అమ్మాయిని నానా చిత్రహింసలన్నీ పెట్టి డీటెయిల్స్ కనుక్కోడానికి ఆడ పడేసి ఉంటాడు. అప్పుడే చాంగడు అంటాడు, నువ్వు రోజు ఈ పాపతోనే కదా చెస్ ఆడుతూ ఉంటావు, అయినా అది చెస్ గోళీలు పెప్పర్మెంట్ లో కలిపి చేసినట్టు ఉంటది, ఆ పిల్లలతో ఆడతారా చెస్ ఏమంటాడంటే, రోజు పోయి పెద్ద చెస్ ఛాంపియన్షిప్ లాగా ఆడుతున్నావు కదా, ఈ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు, ఈ అమ్మాయి ఒక స్పై. ఓ పక్క సియోగ్ గడు ఆల్రెడీ వణిగిపోతూ ఉన్నాడు అనుకోండి. ఈ గ్యాప్ లోనే మనోడు ఒక ఫైల్ ఇస్తాడు. ఇదిగో చూడు ఈ పాప కింద ఇంకా ఎంతమంది పోలీసులు సీక్రెట్ ఏజెంట్లు పని చేస్తున్నారో వాళ్ళందరి డీటెయిల్స్ ఉన్నాయని చెప్పి చూడమని ఎత్తాడు. మనోడు ఒక్కోటి ఓపెన్ చేసి భయంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే చాంగడు సడన్ గా వాళ్ళ గ్యాంగ్ లోంచి ఎవరినో అలా తీసుకొని వచ్చి అలా మధ్యలో పడేసి తన్ని చంపేస్తాడు. ఇంకో పక్క మన సియోగ్ గాని చూస్తే ఇంకో 2 రోజులు స్నానం చేయాల్సిన అవసరం లేదేమో, అన్ని నీళ్ళు వచ్చేస్తా ఉంటాయి ఇళ్ళలోంచి, బాడీ అంతా కాలిపోతా ఉంటాయి చెమటలో. ఇందులో ఉన్న
వాళ్ళందరూ ఒక్కొక్కరిగా చంపేస్తాడు. లాస్ట్ లో నా ఫోటో వచ్చిద్దేమని భయపడుతున్నాడు. అయితే మనోడికి ఇప్పుడే తెలిసింది చాంగ్ ఒకరిని చంపేశాడు కదా, వాడు ఎవడో కాదు, వాడు ఒక అండర్ కవర్ ఏజెంట్ అంట, పోలీస్ ఆఫీసర్. అంటే మన సియోక్ గాని కాకుండా ఇంకొక అండర్ కవర్ ఏజెంట్ ని ఈ గ్రూప్ లో ఆ పోలీస్ హెడ్ పెట్టుంటాడు. చాంగ్ గాడు లాస్ట్ గా ఏమంటాడంటే, అమ్మయ్య మన గ్రూప్ లో ఉన్న ఆ సీక్రెట్ ఏజెంట్ గాని మనం చంపేశాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఈ సియోక్ గాడు కూడా ఒక ఏజెంట్ అని చాంగ్ గాడికి ఇంకా తెలియలేదు. మన సియోక్ గాడు అమ్మయ్య అనుకుంటాడు. పోతా డైరెక్ట్ గా బయటకు వెళ్ళిపోకుండా వీడు చేస్తాడే పాప ఉందిగా, ఆ పాపని తుపాకీతో చంపి పడేస్తాడు. ఎందుకంటే వీళ్ళ చేతిలో పెడితే మామూలు వదలన్న విషయం మనోడికి తెలుసు. అందుకే పాపం చంపలేక లేపేస్తాడు. ఇంకో పక్క మనం లీని చూస్తాం. లీ గాడు గుర్తున్నాడుగా, పాపం రేసులో మొదటి వరుసలో ఉన్నాడు ఈ గోల్డ్ మైన్స్ కి కాబోయే లీడర్ లాగా. కానీ పాపం యాదవ్ ఇక్కడ ఎక్కబోయాడు. ఇప్పుడు మనం మెయిన్ హెడ్ పోయి లీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడికి వెళ్ళి చాలా మాట్లాడతాడు. ఇంక వీడికి పనే ఇప్పుడు వెళ్ళి పితూలు పెట్టడం కదా, నానా రకాలుగా అన్ని పెట్టగలడు ఈ సిచ్యువేషన్ లో. వెళ్ళి చెప్తాడు, ఆల్రెడీ చాంగ్ గాడు నేను చాలా మాట్లాడుకున్నాం, మేము మంచి ప్లాన్ వేసుకొని నీకిచ్చి తెచ్చాముగా అని చెప్పి ఎయిర్పోర్ట్ లో కలిసి శుభ్రంగా మాట్లాడుకున్నాగా హెడ్ ఇంకా చాంగ్ ఆ ఫోటోలు తీసి చూపిస్తాడు. మరి యాదవ్ సచ్చినోడు ఫోటోలు చూసి చూడగానే నమ్మేస్తాడు. ఇంత పెద్ద సమాజ సేవా సమితి ఈ ఆర్గనైజేషన్ లీడర్ గా అవ్వాల్సినోడికి ఉన్న లక్షణాలేవి కూర్చొని ఫోటో తీస్తే ఫోటో చూసి అట్ట నమ్మేస్తాడు. వీడు సైలెంట్ పాపం జైల్లో ఉన్నాడు, బొగ పని చేయట్లేదు. చాంగ్ గాడు ఇదంతా చేశాడు, అంతే ఇంకా మనం చేయాల్సింది ఏం లేదని చెప్పి వీడి యొక్క మెయిన్ లీడర్ అనుచరుని ఎవరినో పిలిపించి, ఉదయం మీరు వెళ్ళి చాంగ్ గాడు వాడు అనుచరులు వాళ్ళ మెంబర్స్ అందరినీ లేపడేయండి. నేనేదో పద్ధతిగా చీటింగ్లు అవి ఇవి ఎక్కువ చేయకుండా గెలుద్దాం అనుకున్నాను, ఏదో ఒక కోట పంచుదాం అనుకున్నాను, అందరు పంచినట్టే నేను పెద్ద తప్పేం చేశాను, కానీ వాడేమో లిమిట్ క్రాస్ చేసి నన్ను జైల్లో పడేయించాడు. నేను ఎన్నో రకాల మోసాలు చూశాను కానీ ఇట్లాంటిది చూడలేదు అని చెప్పి పాపం బాగా హర్ట్ అయి ఉన్నాడు. అలా చాంగ్ గాడిని లేపేమంటాడు. ఇక్కడ నుంచి క్లైమాక్స్ స్టార్ట్ అయ్యింది. ట్విస్టుల మీద ట్విస్టులతో దెబ్బ మీద దెబ్బ పడతా ఉంటది. మన సియోక్ గాడు ఇప్పుడు పోలీస్ హెడ్ ని కలవడానికి పోయి ఉంటాడు. మన సియోక్ గాడి కూడా తెలియని ఒక సీక్రెట్ ఏజెంట్ వాళ్ళ గ్రూప్ లో ఉన్నాడు కదా, చాంగ్ గాడు చంపేశాడు. ఆ ఏజెంట్ల గురించి వాడికి ఎలా తెలిసింది అని చెప్పి సియోక్ అడిగితే ఈ హెడ్ ఏమంటాడంటే, వాళ్ళందరూ కలిసి ఒక చైనీస్ హ్యాకర్ని పెట్టుకున్నారు, వాడు మొత్తం డీటెయిల్స్ అన్ని లాగి పడేస్తున్నాడు మనవి అని చెప్పి అంటాడు. మన సియోక్ గాడేమో మన సినిమాల్లో మన కొయ్య వాళ్ళని పెట్టుకోకుండా చైనా వాళ్ళతో ఎందుకు మనకని చెప్పి వీడి బాధ. ఆయన ఎవడో సీక్రెట్ ఏజెంట్ కాదు, నాకెందుకు చెప్పలేదు ఇన్ని వాళ్ళు ఉన్నట్టు అని సియోక్ అడుగుతూ ఉంటే అప్పుడే ఇక్కడికి సూకి గాడు వస్తాడు. ఎవడో ఎండిపోయిన అప్పడం గాడంటే, అంతకుముందే చెప్పాను కదా ఈ ఆర్గనైజేషన్ లో మొత్తం మీద 3 మెయిన్ లీడర్స్ ఉంటారని, వీళ్ళిద్దరే పోటీ పడుతున్నాడు కానీ ఒకడు ఆటలో అట్టిబండి గాడు ఉన్నాడు అన్నానుగా, ఆడే ఈడు. అప్పుడేం తెలిసిద్ది ఈ ఆర్గనైజేషన్ మెయిన్ లీడర్, 3వ మెయిన్ లీడర్ గాడు మన ఈ పోలీస్ హెడ్ తో ఆల్రెడీ చేతులు కలిపేశాడంట. వాడిని ఎదవ ఆర్గనైజేషన్ కాకపోతే ఆర్గనైజేషన్ లో నిజంగా సంబంధించిన వాళ్ళు ఎవడన్నా పని చేస్తున్నాడు, దానికి మెయిన్ లీడర్ రేంజ్ దాకా అందరినీ ఈ పోలీస్ హెడ్ అయినా పెంచి పోషిస్తున్నట్టున్నాడు. అందులో పెట్టి అందరినీ లేపేసి ఈ పోలీస్ ఆయన ఆర్గనైజేషన్ లీడర్ అయిపోదాం అనుకుంటున్నట్టున్నాడు. ఇవన్నీ విన్నాక సియోక్ గడికి ఒళ్ళు మండిపోతుంటది. ఏంది నువ్వు చేస్తుంది, ఏదన్నా నాకు చెప్పి చేయదా కనీసం కొంచెమైనా, నేను కూడా నీకెంద కదా పని చేస్తుంది, ఎందుకైనా నాకు ఏం చెప్పట్లేదని చెప్పి కోప్పడుతూ ఉంటాడు. ఇంకో పక్క చూస్తే లీగాడు చాంగ్ లేపేమని పంపించాడు కదా, అందరు వచ్చి చాంగ్ గాడి మీద పడిపోయి ఆ చింగ్ చాంగ్ చైనా బాండీలో వేసినట్టు వేసి నూడిల్స్ దంచినట్టు దంచి పడేస్తారు. ఇండి పాపం బాగా అలగొట్టి వదిలేస్తారులేండి. మామంతా పచ్చడి అయిపోయి ఉంటది. కానీ మన చాంగ్ గాడు వాడు పర్సనాలిటీ గురించి అస్సలు పట్టించుకోకుండా తెగ బాగా ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ ఎంత చేస్తాడు. ఇంకో పక్క సియోక్ వాళ్ళ వైఫ్ ని చూస్తాం. ఆవిడ ప్రెగ్నెంట్ కదా, అసలే ఈవెన్ కూడా లేపేయాలని. అంటే మన సియోక్ గాడు కూడా చాంగ్ గాడు గ్యాంగే కదా, అందుకే లియో గ్యాంగ్ వాళ్ళు సియోక్ గాడు ఏడుంటాడని చెప్పి ఇంటి లేపేద్దాం వీళ్ళు ఇంటికి వస్తారు. వీళ్ళు వచ్చి రాగానే ఆల్రెడీ అక్కడ పోలీసులు అందరూ రెడీగా ఉంటారు. చాంగ్ గాడు అంటే ఆకు రౌడీగాడు, పోలీసుల ప్రొడక్షన్ ఉండదు. వీళ్ళందరూ సీక్రెట్ ఏజెంట్లు కదా. ఇక్కడ పోలీసులు వస్తారు, లియో యొక్క ఏజెంట్లు వస్తారు, చాంగ్ గాడు మనుషులు వస్తారు. అందరి మధ్య గోల జరుగుతూ ఉంటది, ఎవరి మీద అది ఇది అనుకుంటూ. అయితే పాపం ఈ గోల మధ్యలో ఈవిడ ప్రెగ్నెంట్ కదా, ఈవిడికి మిస్క్యారేజ్ అయిపోయింది అనమాట. ఈ విషయం సియోక్ గాడికి తెలియగానే పాపం చాలా బాధపడుతూ ఉంటాడు. అయినా సరే మనోడు ముందుగా వెంటనే చాంగ్ దగ్గరికి వెళ్తాడు. అంటే బెస్ట్ ఫ్రెండ్ సచ్చే స్టేజ్ లో ఉన్నాడు కదా. చాంగ్ గాడు ఇప్పుడు ఏం చెప్తాడంటే సియోక్ తో, నీకు ఎక్కడ రెస్పెక్ట్ బాగా దొరుకుతుందో అక్కడే ఉండడానికి ట్రై చేయరా, రెస్పెక్ట్ లేని ప్లేస్ నువ్వెందుకు ఉంటున్నావుగా అని చెప్పి మన చాంగ్ గాడు సియోక్ తో అంటాడు. మనకు సరిగ్గా అర్థం కాదు అక్కడ ఏమి. పోతా లాస్ట్ గా ఏమంటాడంటే, నేను ఒక గిఫ్ట్ ఇచ్చాను కదా, ఆ గిఫ్ట్ మాత్రం చూడటం నువ్వు అస్సలు మర్చిపోమాక అని చెప్పి ఆ చాంగ్ గాడు లాస్ట్ మాటకి ఈ సోది మాటలు చెప్పేసి అక్కడే చచ్చిపోతాడు. ఆ చాంగ్ గాడు పోగానే తర్వాత సేమ్ ఆ మూన్ దాల్ గడు పోయాడు కదా, ఆ మూన్ దాల్ గడు ఫోటో పక్కనే చాంగ్ గడు ఫోటో కూడా పెట్టేసి ఉంచుతాడు. సియోక్ గడు చాలా బాధపడుతూ ఉంటాడు, ఎంతైనా బెస్ట్ ఫ్రెండ్ కదా. అలా ఇప్పుడు వెంటనే వాడు ఆఫీస్ రూమ్ లోకి వెళ్తాడు. ఎందుకంటే పాప మన చాంగ్ గడు చచ్చే ముందు చెప్పింది ఒకే ఒక్క మాట, ఈడు వైఫ్ని చూసుకోవాలి, పిల్లలు ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు, అదేం కాదు, నీకు గిఫ్ట్ ఇచ్చాను అది చూస్తావా అన్నాడు. చచ్చే ముందు చెప్పిన మాట చూడపోతే ఎట్లా, అందుకే చూడడానికి వచ్చి ఉంటాడు. ఈసారి ఆ గిఫ్ట్ ఓపెన్ చూస్తే అందులో ఒక పెద్ద మంచి కాస్ట్లీ వాచ్లు ఉంటాయి లోపల. వీడికి పుట్టే బాబు కొనుక్కుంటా, వైఫ్ కి ఏం కొనలేదు. దాంతో పాటు లోపల కొన్ని పేపర్స్ ఉంటాయి. ఆ పేపర్లు ఏంటనుకుంటున్నారు, మన సియోక్ గడు ఒక అండర్ కవర్ ఏజెంట్, వీడు ఒక అండర్ కాప్ గడ్ అనే విషయాలన్నీ ఈ డీటెయిల్స్ ఉన్న పేపర్స్ అన్ని చూస్తాడు అక్కడ. అంటే మన చాంగ్ గడికి వీడు ఒక సీక్రెట్ ఏజెంట్ అన్న విషయం ముందే తెలుసు. అయినా సరే ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా పక్కనే పెట్టుకుని తిప్పుకుంటా ఉన్నాడు. ఆ చాంగ్ గడు బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్నాడు కదా సియోక్ ని, వాడు ఫ్రెండ్షిప్ లో పేకల్లో దాకా మునిగిపోయి ఉంటున్నాడు. ఈ చాంగ్ గడు సియోక్ గడు వెనకాల నుంచి ఇంత చేస్తున్నాడని తెలిసిన అసలు ఒక్క మాట కూడా అనలేదు. కనీసం వాడికి ఆ విషయం చెప్పి భయపెట్టడం కూడా ఏమీ లేదు. నెల జీతం పెంచి ఇంకా పోషిస్తున్నాడు. ఈయనైతే ఇది ఎక్కడ పేకల్లోతు ఫ్రెండ్షిప్ బాబు. లాస్ట్
లాస్ట్ కి చాంగ్ గడు మనందరి రెస్పెక్ట్ ను పొందాడండి. బెస్ట్ ఫ్రెండ్ ని కాపాడుకోవడానికి ఎవరికి విషయం చెప్పలేదు. కనీసం ఉద్యోగం నుంచి పీకేసి వద్దురా వెళ్ళిపోదా అని చెప్పినా చెప్తారు, అది కూడా లేదు. వీడి వల్ల రాజ్యం అంతా నాశనం అయిపోతున్నా సైలెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు మన సియో గడు 2 నిమిషాల పాటు సైలెంట్ గా ఉంటాడు, మౌనం పాటిస్తాడు. ఇంత మంచి ఫ్రెండ్ దాన్ని మోసం చేసింది అని. నెక్స్ట్ ఇప్పుడు సూక్ గడిని చూస్తాం. అదే అట్టుపండు గాడు ఇప్పుడు ఆడేగా కాబోయే నెక్స్ట్ హెడ్. ఇంకెవరు లేరు, చాంగ్ గడి చచ్చాడు, వాడేమో జైల్లో ఉన్నాడు, ఇంకీడే మిగిలాడు. ఇప్పుడు ఈ సూక్ గడికి మన సియో గడు సెక్యూరిటీలా ఉండాలి. ఇప్పుడు ఓటింగ్ జరిగే ప్లేస్ కి తీసుకొని వెళ్తూ ఉంటారు, ఎవ్వరు లేదు, సోలోగా గెలిగిపోతున్నాడు, అందుకే తీసుకొని వెళ్తున్నాడు. అయితే ఈ అట్టిపండు గాడు మన సియోక్ ని వేరే ప్లేస్ కి ఏదో హైవే మీద తీసుకొని వెళ్తూ ఉంటాడు, ఎందుకంటే మన సియోక్ ని చంపేయించడానికి. కానీ కట్ చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పాపం అట్టిపండు గాడిని లేపేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళందరికి ముందు నుంచి మన సియోక్ గడు ఫేమస్ అనే విషయం తెలుసు. ఎప్పుడు గ్యాంగ్ మధ్యలో ఉండి వీళ్ళతో పాటు పనిచేస్తూ మేనేజర్ గా వీళ్ళందరినీ పోషిస్తుండే మన సియోక్ హీరో గాడు. ఈ అట్టిపండు గాడు సరిగ్గా ఆఫీస్ కూడా ఎప్పుడు గాడు, ఇటు ఎవడన్న విషయం కూడా సగం మంది ఎవరికి తెలియదు. ఇటు సడన్ గా ఇప్పుడు ఆఫీస్ కి వచ్చేసి ఆ సియోక్ గని తెస్తాను, నేను మీ లీడర్ని కదా, అందరు కలిసి ఆ సియోక్ ని లేపేయండి, అప్పుడు నేను పెద్దోడిని అవుతాను అంటే. ఎందుకంటారు ఇప్పుడు కంపెనీలో ఉన్న వాళ్ళందరూ మన సియోక్ గని టాప్ లో ఉన్నోడుగా ఫీల్ అవుతున్నారు. అందరు కలిసి పాపం అట్టిపండుని లేపేశాను అనుకోండి. ఇప్పుడు మన సియోక్ గడు చాంగ్ గడు చెప్పినట్టు నీ రెస్పెక్ట్ ఎక్కడ ఉంటుందో నువ్వు అక్కడే ఉండాలని అన్నాడు కదా. ఇంత అద్భుతమైన బెస్ట్ ఫ్రెండ్ చెప్పిన పని చేయకపోతే ఇంకేం పని చేస్తాడు, అదే పని చేయాలి. ఇప్పుడు సియోక్ గడు ముందెళ్ళి జైల్లో ఇంకో లీడర్ గాడు ఉన్నాడుగా, వాడిని కూడా లేపేస్తాడు. ఆ తర్వాత వాడికి సంబంధించిన అనుచరులు ఇంకా మిగిలిన మెయిన్ లీడర్ లో పాపం వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్, ఆవిడ ప్రెగ్నెన్సీ పోయేలా చేసిన క్రైమోళ్ళు. ఆ తర్వాత లాస్ట్ గా వచ్చి మెయిన్ పోలీస్ హెడ్ ఉన్నాడు కదా, ఇతను కూడా లేపే, లేకపోతే ఏదో ఒక జీడు కూడా వచ్చి నేనే గోల్డ్ మైన్ లీడర్ అని అన్నా అంటాడు. అలా వచ్చి మెయిన్ హెడ్ ని కూడా లేపేసి డైరెక్ట్ గా ఆర్గనైజేషన్ లో వచ్చి ఆ మెయిన్ సీట్ లో కూర్చొని ఈ గోల్డ్ మైన్ ఆర్గనైజేషన్ కి మెయిన్ హెడ్ అయిపోతాడు. ఇదేం గ్రోత్ బాబు, పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఆకురౌడి, టీమ్ లీడ్, మేనేజర్, లాస్ట్ కంపెనీ సీఈఓ అయిపోయాడు. ఆ మెయిన్ హెడ్ తో ముందే చెప్పాడు, నేను పోతాను రా, నువ్వే చూసుకోవచ్చు కదా, నేను రిజైన్ చేస్తా అంటే ఎన్నాడా లేదు. పాపం ఆ పోలీస్ హెడ్ అయినా లంచాలు అవి తీసుకోకుండా కష్టపడి పని చేశాడు, కానీ తత్వ పెద్ద వ్యవహారాలు ఎక్కువ చేశాడు, అందుకే పోయాడు పాపం. లాస్ట్ కి మనోడు లీడర్ అయిపోయాడు. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. అక్కడ సినిమా అయిపోయింది. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. మంచి వింత సినిమాలు ఏమన్నా చెప్పండి, కొత్తవి చెప్పండి, చేసేద్దాం. వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోద్దు, లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ రావు. థ్యాంక్ యూ.